నాకు. అంటే నాగమణి కంట వాడేదంతా సింపతి కోసం ఇదంతా డ్రామా, ఇదంతా ఫేక్ అని మీరు అంటున్నారా? 100% ఫేక్ అన్న. మీరు చూడండి ఆయన జుట్టులాగా అంటారా? ఆ జుట్టు నైస్ నైస్ ఆ జుట్టులాగా నిజంగా అంత అవసరం లేదన్నా. ఒక డే వస్తుంది, ఆ డే ఏమంటారు మీకు ఫ్యాన్ గురించి చెప్పండి, ఒక డే వస్తుంది. ఆ డే రోజు నాకు ఇట్లా ప్రాబ్లమ్స్ ఉండే కష్టపడ్డా అని చెప్పుకుంటే ఆ రోజు అయిపోతుంది ప్రతిసారి. అంతేందుకన్నా వాళ్ళు పాపం అనిల్ రాపుడు వచ్చారన్న. స్టార్టింగ్ రోజు ఎవరు తెలియదు, అందరు కలిసి నాగమణి కంటకు నామినేట్ చేశారు. అంత ఒక నలుగురు ఓట్లు వేస్తారు. అప్పుడు ఏమంటారు, నేను బయటకు వచ్చా మీ సంగతి చూసుకుంటా. అంత ఎందుకన్నా అంత ఓవర్ యాక్టింగ్ దేనికన్నా నాకు అర్థం కాదు చెప్తున్నా. ఇది మరీ అంత ఓవర్ యాక్టింగ్ అవసరం లేదని ఫీలింగ్ వచ్చింది. చూద్దాం తన బండారాలు ఇంకా ఏమైనా తోకట పోవాలని అనుకుంటున్నా. దయచేసి ఈ సింపతి వర్షంలో మీరు మునకండి, ఈ సింపతి వరదలు మీరు మునకొద్దని మనసుకుంటూ తన దగ్గర 4 పాయింట్లు చెప్తానా. ఫస్ట్ ఒకటి, నేను ఆయన వేసాలు చూసాను. ఆయన వేసాలు చూసి నేను ఆయన వేసాలకు ముందమని అనుకున్నా. కటింగ్ క్లాస్ వెళ్దాం ఒక వీడియో లేదు, అది విజ్ఞానం ఈయన బాబు ఇంత ఫేక్ ఉన్నాడు, ఎందుకు దాచిపెట్టిన ఫీలింగ్ వచ్చింది. అదంతా చెప్తా అంటే చూడన్నా, ఇందులో విసిపితో ఫ్రెండ్షిప్ చేశాను. ఫ్రెండ్షిప్ చేసిన ఎందుకు నామినేషన్ చేసామంటే తన దగ్గర నాకు నా పదం నచ్చలేదు ఫెమినిస్ట్ అన్నది. ఇంకా తన దగ్గర ఎటువంటి ఇంకో తెలుసుకోవాలని ఫ్రెండ్షిప్ చేశాను. ఎవరైనా ఫ్రెండ్స్ ఎందుకు చేశారన్నా, మంచి వైబ్స్ రావాలని చేస్తారు కానీ ఇంకా తిట్టించుకోవాలని చేస్తారా ఎవరైనా? అదొకటి ఏంటన్నా. అందుకే అనిల్ రావుపూడి వచ్చి బుద్ధి మీద చేసేసి నీ ఇష్టమైన హీరో ఎవరంటే నాకు నేను హీరో అంట. నువ్వు నీ స్థాయి ఏంది? నాకు స్థాయి పక్కన కొద్దిగా ఉండాలి కానీ మరి అంత ఓవర్ యాక్టింగ్ ఎందుకని అవసరం నాకు అర్థం కదా. ఒక దగ్గర కూర్చుంటావు, సింపతికి ఏం చేయాలనుకుంటావు, ఎప్పుడు కూర్చొని ఏడుతూనే ఉంటావు. నేను చూడండి, నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్, నీకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న. అంత మాత్రం నేను బిగ్ బాస్ పోలేవు. మరి బిగ్ బాస్ నీకు అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని వాడుకొని బిగ్ బాస్ లో ముందుకెళ్ళి నీ టాలెంట్ నిరూపించుకొని ప్రజలను మెప్పించాలి. కానీ ఎప్పుడు తెల్లాలు ఏడవటాలి. ఓ అమ్మాయి కూడా ఏడ్చలేదు అంత బిగ్ బాస్ లా. అరే ఇది ఎందుకు ఏడుస్తారో అంత అర్థం కాదు. సింపతి నేను క్వశ్చన్ చెప్తానన్నా. ఈయన పల్లె ప్రశాంత్ ఫోన్ చేసిన బిగ్ బాస్ పోయే ముందు, అలా నేను బిగ్ బాస్ పోతున్నా, నేను ఏం చేయమంటా, ఏం చేస్తాము ప్రజలంతా పిచ్చోళ్ళు, పిచ్చిన కొడుకులు, నువ్వు సింపతి కార్డు ప్లే చేసి 100% బిగ్ బాస్ కొట్టేసారన్నా. ఆయన అదే చేస్తున్నాడు నిజంగా. అంటే ఒక సీరియల్ డ్రామా నడుస్తున్నాను నిజంగా నాకు సీరియల్ డ్రామా నేను చెప్తున్నా. అరే ఆమె సోనియా కూడా ఉంది, ఆ చూడడానికి ఎంత గ్లామర్ ఉంది తను నిజంగా ప్రతి విషయం తన సంబంధం విషయంలో జోక్యం. తనకంటే ఒక అందన్న తను కష్టపడుతుంది, తను ఫైట్ చేస్తుంది, డిపెండ్ చేస్తుంది. నాగమణి కంటే గేమ్ ఆడట్లేదు, స్విచ్లు పెడుతున్నాడు, కట్టపలక వెన్నుపోటు పడుతున్నాడు, ఈ మూసం విషయం గొడవ ఏదేదో చేస్తుంటాను. నాకైతే చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది. నేను అనుకుని ఈయన హెల్మెట్ అయితే అనుకున్నాను ఈ వీక్ తను పోతాడు అనుకున్నా. కానీ ప్రజలు ఎంత సింపతిలా మొన్న వైజాగ్ లో గానీ మన ఖమ్మం గానీ వర్షాలు వస్తే వరదల చామం కొట్టుకోరు. కానీ ప్రజలు చాలా రోజుల నుంచి సింపతిలో కొట్టుకుపోతున్నారు. ఈ సింపతి ఈ సింపతి ఎప్పుడు ఆగిపోతుందో నాకు అర్థం అవుతుంది. కానీ ఈ సింపతిలో కొట్టుకుపోతారు. దయచేసి ఇంకా బయటికి రాని పోయి ఆ సింపతి నుంచి. నాకైతే చాలా డిసప్పాయింట్ అనిపించింది.